ఆల్ రైట్, ఫస్ట్ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. అసలే మార్కాపురం అంటే ఫుల్ ట్రెండింగ్ అన్నమాట. ట్రెండింగ్ ఏంటి అంటే ఇప్పుడు మదర్ ని మమ్ అంటాం, బ్రదర్ ని బ్రో అంటాం, సిస్టర్ ని సిస్ అంటాం, హస్బెండ్ ని హబ్బీ అంటాం, మరి ఫాదర్ ని చూసారా మా వాళ్ళు ఎంత ట్రెండింగ్ ఫాలో అవుతున్నారో. అసలు ట్రెండింగ్ అంటే మార్కాపురం, మార్కాపురం అంటే ట్రెండింగ్, అంతేనా? అంతే. సరే ఏంటి భావని మహేశ్వరి అని పిలవద్దు అంటున్నావంట? మహేశ్వరి ట్రెండింగ్ లో లేదు పేరు అనా? నన్ను యాక్చువల్ గా ఎవరు అలా పిలవరు, మహి అని పిలుస్తారు. ఎవరన్నా మహేశ్వరి అని పిలిస్తే రీసెంట్ గా ఒక ఆమె పాపం దెబ్బలతో అలా కింద పడిపోయి దొర్లేతుంది. ఏమైందన్నమాట? ఒక మహేశ్వరి ఉందమ్మా, మహేశ్వరి అని పిలిచానని కొట్టింది, మహి అని పిలవాలంట. అది ఏడ్చుకుంటే ఫోన్ చేసింది నాకు. ఎవరి కంఫర్ట్ వాళ్ళది. ఎవరి కంఫర్ట్ వాళ్ళది అయితే మాకు మరి మహేశ్వరి ఉంది. మహేశ్వరి మహేశ్వరి అందరు పిల్లండి మహేశ్వరి అని. మహేశ్వరి అది అబ్బా ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందో. ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. బాగారి పేరేంటి? రాజేష్. ఏమని పిలుస్తావు? రాజేష్ అని. ఏ రాజ్ అని పిలువు. అమ్మా నీకు మహేశ్వరి అయితే మహి అని పెట్టుకొని మా బావని రాజేష్ అంటే రాజేషే అంటున్నావా? చిన్న పేరే కదా. ఎంత చిన్న పేరైనా రాజ్ అను. రాజ్ నామ్తో సునా హోగా. ఎంత బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఎన్ని సంవత్సరాలు లవ్ తర్వాత పెళ్లి? మాదా 2 years లవ్. ఎక్కడ దొరికాడు? విజయవాడ. విజయవాడలో. విజయవాడ వెళ్ళిన దాని షాపింగ్ చేసుకుని మాది రాకుండా. విజయవాడే. విజయవాడే. ఇది మార్కాపురమే. ఇది మార్కాపురం తెలుసు. విజయవాడ ఎక్కడ? విజయవాడలో అదే అదే ఇంటి దగ్గర. ఇల్లు ఎక్కడ అంటే విజయవాడలో. విజయవాడలో ఎక్కడ అంటే ఇంటి దగ్గర. ఇంటి దగ్గర పరిచయం. నాకు అర్థం కాలేదు సార్. ఎవరింటి దగ్గర పరిచయం? మా ఇంటి దగ్గర రాజేష్ పరిచయం. ఆయన మీ ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చాడు? చదువుకోవడానికి వచ్చాడు. చదువుకోవడానికి కాలేజీలకి వెళ్ళాలి కానీ పక్కింటి వాళ్ళ ఇంటికి ఎదురింటి వాళ్ళ ఇంటికి వెళ్తారా ఎవరైనా? వాళ్ళు అన్న వాళ్ళు ఉండేవాళ్ళు మా ఇంటి దగ్గర. ట్విస్ట్లు దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటుంది. ఘోరం జరిగింది అక్కడ. వాళ్ళ అన్న వాళ్ళు ఉండకపోతే ఈ పాటికి రాజేష్ ఏ హీరోయిన్ చేసుకుని ఎంత హ్యాపీగా ఉండేవాడు కదా. కదా? అవును. అవునా? అవును. నేను హీరోయిన్ కాదు కదా. సరే వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళినాడు, నిన్నెందుకు చూశాడు? టైం చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సరే మహి, సో చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చేసిన చిలిపి దొంగతనాలు చెప్పాలి ఇప్పుడు మనం. ఓకే? చిలిపి దొంగతనం. బావ మనసు దోచుకున్నావు అనుకో, అది ఇంకా అది అది నీ మనసు ఆయన దోచుకున్నాడు, ఆయన మనసు దొంగతనాలంటే ఏం చేయలేదు, ఏం అడిగినా డాడీ ఇస్తారు. అది కాదు, సరదాగా స్కూల్లో పెన్సిల్ బల్పం అలాంటి నాన్న జేబులో డబ్బులు. ఎప్పుడైనా మా అమ్మ మధ్యాహ్నం పడుకొని ఉంటే ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. చెప్పు. కిచెన్ లోకి వెళ్ళి బూస్ట్ తినేదాన్ని. అంతే, అంతకంటే దొంగతనాలు ఏం చేయలేదు. సరే అసలు ఒక దొంగతనాలు చేయలేదు కాబట్టి టంగ్ ట్విస్టర్ జాగ్రత్తగా విను. మహేశ్వరే జాగ్రత్తగా విను. అందరూ మహేశ్వరి అని గడిపిల్లండి. మహేశ్వరే సరే మహేశ్వరే జాగ్రత్తగా విను. చిల్లర డబ్బుల కోసం చీరలు ఎత్తుకెళ్లాడు చిలిపి దొంగ, చామంతి పూల తోటలో చింతామణికి దొరికేశాడు చిల్లర దొంగ. చిల్లర కోసం కాదు, చిల్లర డబ్బుల కోసం. చిల్లర డబ్బుల కోసం చిల్లర ఎత్తుకెళ్లాడు చీమ దొంగ. చిల్లర డబ్బుల కోసం చిల్లర ఎత్తుకెళ్తారు ఎవరైనా? చీరలు ఎత్తుకెళ్ళాడు. చిల్లర కోసం చీరలు ఎత్తుకెళ్లాడు చిలిపి దొంగ, చింతామణి షాప్ లో దొరికేశాడు చిలిపి దొంగ. చింతామణి షాప్ ఎక్కడుంది? చిల్లర కోసం చీరలు ఎత్తేశాడు చిలిపి దొంగ, చామంతి తోటలో చింతామణికి దొరికేశాడు చిల్లర దొంగ. చిలిపి దొంగ. చిల్లర దొంగ. సో నీ ఉద్దేశం ప్రకారం బావ చిలిపి దొంగ, చిల్లర దొంగ, చీరల దొంగ. చిలిపి దొంగ. హలో అండి, నమస్తే. హాయ్ అండి. హాయ్ అండి. బావగారికి గ్రీన్ అంటే ఇష్టమా? అట్లేం లేదు. అయ్యో, లవ్ అరేంజ్డా? అరేంజ్డ్. ఎక్కడ అరేంజ్డ్? కంబం. సో కంబంలో జరిగింది 17 సంవత్సరాల క్రితం. అవును. ఏ డ్రెస్ వేసుకొచ్చాడు బావ పెళ్లి చూపులకి? గుర్తులేదు. అయ్యో, నేను నిన్న మొన్న జరిగిందా గుర్తుండను. ఏ హీరోలో ఉంటే ఫస్ట్ టైం చూసినప్పుడు బావగారు? అట్లేం ఊరుకో, చెప్పేది ఒకటి. అట్లేం అనుకోలేదు. ఏ హీరో అనుకోలేదు? ఏమనుకున్నావు పోనీ చూడగానే? అసలు చూడలేదా? లేదు. పెళ్లి చూపినప్పుడు చూడలేదా? లేదు. మా నాన్న ఎవరంటే వాళ్ళని చేసుకోవాలి.
మా చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. అమ్మ వాళ్ళు బాగున్నాడు చేసుకుంటే చేసుకున్నావు. అంతే. ఫస్ట్ ఎప్పుడు చూసావు? పెళ్లి చూపులతో చూసిందే. నేను అడిగింది ఏంటి, పెళ్లి చూపులు ముందు 2 రోజుల ముందు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసావని అడిగానా? పెళ్లి చూపుల్లో ఫస్ట్ భావం చూడగానే ఎలా అనిపించాడు? తెలియదు. నాకు తెలిసి చాలా అమాయకంగా అనిపించుంటాడు. అమాయకంగా ఉన్నాడు, పర్వాలేదు, మనం ఆడినట్టు ఆడతాడు, ఓకే అనుకున్నావు కదా? మీరు ఎలా అంటే అలా. అలాగే టంగ్ ట్విస్టర్ ఆడదాం, జాగ్రత్తగా ఉండండి. స్వామి నదికి పోలేదా, పోయే దారిలో మార్కాపురం వెళ్ళి మంచి కంచుపట్టు చీర తేలేదా? అంతే, సింపుల్, చెప్పండి. స్వామి నదికి పోలేదా, మ్మ్. మార్కాపురం వెళ్లే దారిలో. స్వామి నదికి పోలేదా, పోయే దారిలో మార్కాపురం వెళ్ళి మంచి కంచుపట్టు చీర తేలేదా? స్వామి నదికి పోలేదా, పోయే దారిలో మార్కాపురంలో మంచి కంచి పట్టి చీర తాలేదా? ఫాస్ట్ స్వామి నదికి Fast, పోలేదా, fast గా. పోయేటప్పుడు మార్కాపురంలో Fast. మంచి కంచి పట్టు చీర తేలేదా? ఫాస్ట్ గా, స్వామి నదికి పోలేదా, పోయేటప్పుడు మార్కాపురంలో మంచి కంచి పట్టు చీర తేలేదా? ఫాస్ట్. స్వామి నదికి పోలేదా, పోయేటప్పుడు మార్కాపురంలో మంచి కంచి పట్టు చీర తేలేదా? అమ్మయ్య, చెప్పండి పెట్టండి. హలో అండి. హలో, మీరు ఎలా ఉన్నారు? ఇదిగో ఇలా ఉన్నామండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అచ్చా, నేను ఇదిగో ఇలా ఉన్నానని నేను చాలా బాగున్నా అంటావు. ఏంటి రూపా సంగతిలో మార్కాపురం ఎలా ఉంది? మా మార్కాపురం చాలా బాగుంది. మా మార్కాపురం అంటావేంటి? నేను వచ్చానంటే మన మార్కాపురం. అది అది అలా అనాలి. అట్లుంటది మనతోని ముచ్చట. అసలే నేను ఇక్కడ చాలా మందిని సెట్ చేశాను. మంచి గోల్డ్ మార్కెట్, గోల్డ్ షాపు, బ్యాంక్ మేనేజర్లు వాళ్ళందరూ ఉన్నారు మా బావలు, వాళ్ళందరినీ సెట్ చేశా. సో చాలా తీసుకెళ్ళాలి వెళ్ళేటప్పుడు 4-5 సూట్ కేసులు. పంపిస్తా. నిన్న ఎప్పుడు పంపాలి ఇంటి నుంచి? ఒక 10 years. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఏంటి ఇంకా 10 years భరించాలా? మమ్మీ వచ్చిందా? మా మమ్మీ వచ్చింది. చెయ్యొద్దండి, ప్రెజెంట్ యువర్ ఆనర్. ఏ అల్లుడు వద్దా అప్పుడే? కావాలంట అల్లుడు గారి కోసం వెయిటింగ్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఏం చదువుతున్నావు అమ్మా? బీటెక్ కంప్లీటెడ్. అయిపోయింది. జాబ్ జాబ్ సర్చింగ్. చెయ్యాలి, డెఫినెట్ గా అమ్మాయిలు కూడా జాబ్ చేయాలి, శాలరీ మొగుడికే ఇవ్వాలి. ఆహా ఆహా అంటావు ఇక్కడ. మరి ఎందుకు పెళ్ళైన తర్వాత ఫాదర్ ఒక డబ్బులు అడిగినా, మదర్ ఒక డబ్బులు అడిగినా, మా ఆయన అడగాలి. ఇంక మేము ఎందుకు జాబ్ చేయడం అయితే? మరి అదే మరి నేను అడిగేది. సగం సగం. పెళ్ళకి కూడా ఆహా అట్లా కాదు, ఆ, వాళ్ళ డబ్బులు మేము తీసుకుంటాం. చూసావా ఎంత మాట అందో. పెళ్ళైన తర్వాత ఇవ్వవా పేరెంట్స్ కి డబ్బులు? మా మమ్మీ డాడీకి అయితే ఇస్తా. ఇట్ట తయారయ్యేవే మీరంతా. సరే టంగ్ ట్విస్టర్ స్టార్ట్ ఆడదాం, జాగ్రత్తగా విను. Okay. చిల్లర డబ్బుల కోసం చీరలు ఎత్తుకెళ్ళాడు చిలిపి దొంగ, చామంతి పూల తోటలో చింతామణికి దొరికాడు చిల్లర దొంగ. ఒకసారి మళ్ళీ చెప్పరా? చిల్లర డబ్బుల కోసం చిల్లర డబ్బుల కోసం చీరలు ఎత్తుకెళ్ళాడు చిలిపి దొంగ, చీలర ఎత్తుకెళ్ళాడు చిలిపి దొంగ, చామంతి పూల తోటలో చింతామణికి దొరికాడు చిల్లర దొంగ. చామంతి పూల తోటలో చింతామణికి దొరికాడు చింతామందికి దొరికాడు చిల్లర దొంగ. చెప్పు ఇప్పుడు చెప్పు. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంది. బీటెక్ కే పాస్ అయ్యావా, నాకు 10th ఫెయిల్ అనేది చెప్పు. మరి నువ్వు ఇక్కడే ఉండు, అక్కడ ఒక సిస్టర్ తెగ నవ్వేస్తుంది, రండి. ఏడు సిస్టర్, ఏడు సంగతిలో చెప్పండి సార్. సారా? అంతే కదా. అమ్మయ్య సార్ అందమ్మా. బావగారు ఏం చేస్తున్నారు? షాప్ లో ఉన్నారు. షాప్ లో ఉన్నారు. ఏ షాపు? మీరు ఏదనుకుంటున్నారు? నేను అదే లేడీస్ ఎక్కువ వస్తారు, వాళ్ళకి చేతులు అయ్యి నొక్కి. ఏ ఛీ, థు, కాదు. ఏంటండి మహానటన ఓవర్గా లేదు. ఓన్లీ మీకు యూజ్ చెయ్యేదే. మాకు యూజ్ అయ్యేదా? Yes. అంటే నేను అదే అనుకుంటున్నా. మీకు బావ అది లేకపోతే అసలు టైమే జరగదు. ఏంద్ర బాబ్జీ ఇదే, ఏంది టార్చర్ మనకి? వాచ్ల షాపా? సెల్ ఫోన్లా? ఎస్. సెల్ ఫోన్లు జెంట్స్ కంటే లేడీస్ కి ఎక్కువ అండి. ఈ మధ్య ఏదో వంటలు చేసినట్టు తెగ వంటలు చూస్తారు, పప్పు వండుతారు. కాదు, అబ్బాయిలకే ఎక్కువ. నిజం చెప్పండి, చికెన్ కర్రీ ఎలా వండాలని మొబైల్లో చూస్తారు. చూసినప్పుడు ఏమైనా చికెన్ కర్రీ వండుతారా? అదే రసం, అదే పప్పు. పెద్ద మాట అన్నాడు సరాడు. సో ఎప్పుడైనా బావ అంటాడా, చిచ్చి లైఫ్ లో ఎందుకురా బాబు పెళ్లి చేసుకున్నాను అంటాడా? అన్నాడు. అన్నివ్వు. అలా అందామని లోపల కరెక్ట్కుంటావా? లేదు, వాయిస్ తో. వాయిస్ తో ఏ ఏ అయిపోయా. ఎవరు మీది? ఎంతమంది దగ్గర మీరు బ్యాచ్? జాగ్రత్తగా విను. కిషోర్ స్వామి నదికి పోలేదా, పోయే దారిలో మల్కాపురంలో ఆగి మంచి కచ్చపట్టు తీరు తేలేదా? చెప్పు. వన్ మోర్. కిషోర్ స్వామి చెంబట్టుకొని నదికి పోలేదా,
పోయే దారిలో మార్కాపురంలో ఆగి నా కోసం కంచిపట్టి చీర తేలేదా? కిషోర్ నదికి ఏ పోలేదు. స్వామి ఏడి చెంబేది చొంబొద్దులే, ఓ, కావాలి. పాల గ్లాస్ బాగుంటుంది. కిషోర్ చెంబట్టుకొని నదికి పోలేదా? పోయే దారిలో మార్కాపురంలో ఆగి నా కోసం కంచిపట్టు చీర తేలేదా? కిషోర్ చొంబు పట్టుకొని నదికి పోలేదా? మార్కాపురంకి వచ్చి కంచు పట్టు శారీ నాకు తీసుకొని రాలేదా? క్యాన్సిల్ కంచిపట్టు చీర. ఆయన చెంబు బిజీలో ఉన్నాడు. చెప్పట్లేదు. ఆల్రైట్, చూసారు కదా ఫస్ట్ రౌండ్ లో ఏ రేంజ్ ఎంటర్టైన్మెంట్ అలా వదిలారో, మరి దానికి డబల్ ఎంటర్టైన్మెంట్ రాబోతుంది మన నెక్స్ట్ రౌండ్ లో. లెట్ స్టార్ట్. ఓ శివంగి, ఓ శివంగి సెట్ అప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం ఎత్తుకో నన్ను ఎత్తుకెళ్ళు అనే ఆట. ఏం చేయాలి, ఎలా ఆడాలి, రూల్స్ ఏంటి అంటే, ఒక ప్లేట్ లో మేము పిరమిడ్ డిజైన్ చేసి ఉంచాం. సో మీరు ఆ 2 చేతులతో పట్టుకోవాలి, మీరు 2 చేతులతో పట్టుకోవాలి. ఒక్క గ్లాస్ కూడా కింద పడకుండా ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళి ఆ మధ్య స్క్వేర్ లో పెట్టాలి. సో వెళ్ళేటప్పుడు ఒక గ్లాస్ పడిపోయిందంటే ఒక పాయింట్ పోద్ది. సో ఓవరాల్ గా 10 గ్లాసులు 10 పాయింట్స్. సో టైం డ్యూరేషన్ చూస్తాం, ఎంత ఫాస్ట్ గా వెళ్ళారు అనేది, అండ్ అట్ ద సేమ్ టైం ఎన్ని గ్లాసులు ఉన్నాయి అన్ని పాయింట్స్. ఓకే, షర్మిల గారు అండ్ గీతా గారు రెడీ కదా? అర్థమైంది కదా? బి కేర్ఫుల్. 3, 2, 1 అండ్ స్టార్ట్. చిన్నగా పిల్లి నడకలో ఏదో నడకలు అంటారు కదా, అలాగా దాన్ని ఊపకండి. స్లో చేయండి. వచ్చేసింది. స్లో 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 స్లో. పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త, స్లోగా దించండి. ఆల్రైట్, షర్మిల అండ్ గీత 1 minute టైం తీసుకొని ఇక్కడ నుంచి ప్లేట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు, అండ్ ఒక్క గ్లాస్ కూడా కింద పడలేదు కాబట్టి 10 పాయింట్స్ వచ్చాయి. 1 minute టైం. సో మిగతా బ్యాచెస్ కూడా చూద్దాం. సో వాళ్ళు ఎంత ఫాస్ట్ గా తీసుకెళ్లారు, ఎన్ని పాయింట్స్ వచ్చాయి. ఓకే, 3, 2, 1 స్టార్ట్. పుష్ప గారు మీరు కొంచెం లిఫ్ట్ చేయాలి, ఆ బ్యాలెన్స్ చూసుకోండి. సేమ్ బ్యాలెన్స్ తో పట్టుకుంటే ఈక్వల్ గా అది పడదు. ఊగినప్పుడు ఆగండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. పుష్ప గారు అండ్ జ్యోతి గారు మీరు 1 minute 20 seconds లో టాస్క్ కంప్లీట్ చేశారు. కాకపోతే 3 గ్లాసులు పడిపోవడం వల్ల మనకి 7 పాయింట్స్ వచ్చాయి. ఓకే, రెడీ? 3, 2, 1 స్టార్ట్. ఊగుతున్నప్పుడు స్లో చేయండి, చాలా నెమ్మదిగా వాక్ చేయాలి. ఇద్దరు ఒకేసారి కొంచెం కొంచెం మూవ్ అవ్వండి. పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త. గుడ్. అలేఖ్య గారు, చందన గారు టాస్క్ కంప్లీట్ చేశారు 1 minute 25 seconds లో, అండ్ సాధించారు 10 పాయింట్స్. ఈరోజు ఓషివంగిలో మనం ఆడాము ఎత్తుకొని తీసుకెళ్ళు అనే ఆట. సో అండ్ ద విన్నర్స్ షర్మిల గారు, గీతా గారు. అండ్ ద రన్నర్స్ చందన గారు, అలేఖ్య గారు. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనం అందరం ఒకటే కుటుంబం, అందుకే తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శ్రీవాణి గారు. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో అందరూ మన వాళ్ళే, మన ఫ్యామిలీయే. ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి.
మాది వచ్చేసి మేనరికం. మా మేనత్త కొడుకునే నేను మ్యారేజ్ చేసుకున్నాను. మాది 9 తరాల నుంచి మేనత్త కొడుకునే చేసుకుంటూ వచ్చాము. సో ఫ్యామిలీలో మొత్తం మా అమ్మమ్మ వాళ్ళు కానీ, మా అమ్మ వాళ్ళు కానీ, మా అత్తయ్య వాళ్ళు కానీ అందరూ మేనరికమే మొత్తం. అందరికీ ఓకే, అందరికీ పిల్లలు బాగున్నారు. మా దాకా వచ్చేసరికి చాలా ప్రాబ్లం అయిపోయింది. ఎంతమంది పిల్లలమ్మా? 4 కానీ ఇప్పుడు ఒక్కరు కూడా లేరు. పుట్టడంతో ప్రాబ్లం వచ్చేస్తుంది. ఏమయ్యేది? జీన్స్ ప్రాబ్లం అంటున్నారు. ప్రాబ్లం ఇన్ని తరాలుగా మేనరికం వల్ల ఆ ప్రాబ్లం అంతా మీకు అవుతుంది అని. పుట్టిన తర్వాత కొన్ని రోజులైనా ఉండేవారు? లేదు, 1 డే ఉంటారు అంతే. ఒక్క పాప మటుకు మా వారు ఇంకా 10 ఏళ్ళు స్వామి అన్ని దేవుళ్ళకి మొక్కున్నారు. ప్రతి ఒక్క దేవుడికి ఏదో ఒకటి సమర్పిస్తానని చెప్పి ఆ 10 మొక్కులు అయిపోయిన వెంటనే పాప 2 నెలలకే. సో ఇంకా అనుకున్నారా దేవుడి దయ వల్ల బాగుంది ఉంది పాప, ఇంకా ఉన్నాయి కదా అనేసి ఇంకా పాప దేవుడి దయ వల్ల పుట్టింది, దేవుడి దయ వల్ల బాగుంది అని అనిపించింది. కానీ వెళ్ళేది, స్కూల్కి వెళ్ళేది, అన్ని ఇబ్బంది లేదు. తిరుపతికి వెళ్ళి వస్తుంటే కింద రాడ్స్ ఉంటే ఆ రాడ్స్ మీద పడి బ్రెయిన్ డెడ్ అయింది. పాప ఒక్కరితే పడిపోయిందా? వెహికల్ కి యాక్సిడెంట్ అయింది. వెహికల్ కి ఎదురుగా ఒక బండి వస్తుంది, డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేసాడు. పెద్దవాళ్ళం కాబట్టి కూర్చున్నాం. ఆ పాపకు ముందు రాడ్స్ ఉన్నాయి కాబట్టి ఆ రాడ్స్ మీద పడి బ్రెయిన్ డెడ్ అయింది. ఆ విషయం మాకు అర్థం కాల. పాప రోజు కళ్ళు తిరిగి పడిపోతుంది, అసలు అర్థమే కాలేదు. డాక్టర్ కాడికి వెళ్తే హైదరాబాద్ తీసుకెళ్ళండి అన్నారు. అక్కడికి వెళ్తే పాపకి ఏమైందని డాక్టర్లు అడిగారు. అప్పటికి మాకు ఆ విషయం అర్థం కాల. పాపకి వాళ్ళు చెకప్ చేసి పాపకి బ్రెయిన్ డెడ్ అయింది, లోపల జరుగుతుంది అని చెప్పారు. సో కన్న పిల్లలు ఇలా జరుగుతుంటే ఏ తల్లిదండ్రులు తట్టుకోలేరు. మాది ఎవరు తీర్చలేదు కూడా. మా నాన్నగారు ఎంత బాధపడ్డారంటే అంత బాధపడ్డారు. ఇట్లా మేనరికం చేసుకోకూడదు అయ్యా, వద్దు, పిల్లలు పుడితే బాధపడతారన్నా కానీ మా వారు ఒప్పుకోలే. వాళ్ళ అమ్మని నాన్నని అందరినీ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళని ఒప్పించుకొని చేసుకున్నారు. మరి ఒక తల్లిగా మీరు బాధపడుతున్నారు, తండ్రిగా సార్ కూడా బాధపడుతున్నారు. కూతురుకి తండ్రికి ఉండే రిలేషన్ ఇంకా చాలా క్యూట్ గా ఉంటుంది. సో కూతురు ఇలా జరిగిందంటే అసలు ఆయన ఎంత తల్లడిల్లిపోతున్నారో మనసులో. మామూలు కూడా కాదు. నన్ను ఆయన ఒక కూతురు లాగా చూసుకుంటాడు. ఇప్పుడైతే అస్సలకి ఎంత బాగా చూసుకుంటారంటే ఆ పిల్లలు లేరు అన్న లోటు నాకు రానివ్వకుండా చూసుకుంటారు. నిజంగా కొన్ని సిచ్యువేషన్స్ చూసినప్పుడు అనిపిస్తుంది, మనకనే కాదు వేరే వాళ్ళకి ఇలా జరిగిన విన్నా అరే ఇలా జరగకుండా ఉంటే బాగున్నా అనిపిస్తుంది. అది తప్ప మన చేతుల్లో ఏముండదు. మనం చేయలేని పరిస్థితి, మీరు చేయలేని పరిస్థితి. సార్ ఎవరైనా మేనరికం పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే డాక్టర్ సలహా తీసుకొని చేసుకోండి. అదొక్కటి నేను చెప్తున్నాను. డాక్టర్ని సలహా తీసుకుంటే వాళ్ళు ఓకే అంటే చేసుకోండి. అది 100% కరెక్ట్ అమ్మా. ఇప్పుడు చాలా మంది అవాయిడ్ చేస్తున్నారు. సో మేనరికాలు వద్దు, పిల్లలకి ఏదో ఒకటి అవుతుంది, స్పెషల్ చైల్డ్ వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసేస్తున్నాం. మనం ఉన్నన్ని రోజులు వాళ్ళని చూడగలుగుతాం. ఒకవేళ స్పెషల్ చైల్డ్ అయ్యాడు అనుకోండి, అసలు ఎంత దారుణమైన లైఫ్ వాళ్ళు అనుభవిస్తారు. ఏమీ తెలియకుండా, మానసికంగా ఎదగకుండా, ఫిజికల్గా ఎదిగి. సో అది మనం చేసిన చిన్న తప్పు వల్ల వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. సో అందుకని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తున్నారు. సో దయచేసి ఇంకా ఏమైనా తప్పదు, డెఫినెట్గా కొంచెం లవ్ ఉంది అన్నప్పుడు కూడా మేడం చెప్పినట్టు డాక్టర్ని అప్రోచ్ అయ్యి అన్ని జాగ్రత్తలు తీసుకొని చేసుకోండి. నా సలహా అయితే అది. నేను అనుభవించాను కాబట్టి ఆ బాధని అందరికి చెప్తున్నా. నేను డెఫినెట్ గా అమ్మా, ఇప్పుడు మీరు ఎప్పుడు నవ్వుతూ స్ట్రాంగ్ గా హ్యాపీగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. నన్ను నవ్వించడానికి ఆ పాప ఎప్పుడు నాకు పక్కన ఉంటది. ఆ పాప వాళ్ళిద్దరు ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు. చిన్న బాధ ఆ పాప దూరం ఉంటది, ఆ పాప ఆయనకు పాప. వాళ్ళిద్దరు ఎప్పుడు నవ్వించడానికి ముందుంటారు. చిన్న బాధ వచ్చినా ఉరుక్కుంటూ వచ్చేస్తారు నాకు. గ్రేట్ మామ్. అంటే మన చుట్టాలే కాదు, ఫ్రెండ్స్ కూడా చాలా బాగా అసలు వెంటనే వచ్చేస్తారు. చిన్నదైనా కానీ ఇద్దరు మా పిల్లలు ఉన్నారు, మీ పిల్లలే అనుకోనేస్తారు వాళ్ళు. ఒకటే మాట, ఇంకా రెండో మాట ఉండదు. వాళ్ళు మాట వాళ్ళిద్దరిని నన్ను మా ముగ్గురిని పెంచేసుకోండి అమ్మా. ఓకే, హ్యాపీగా ఉండండి. ఇలా హ్యాపీగా చేస్తారు వాళ్ళు. అమ్మా ఇది గిఫ్ట్ కాదు, మా అందరి గుర్తుగా చిన్న కానుక.
ఆల్ రైట్, ఇది ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురంలో మన బామలు సత్యభామలు షో. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి మండే టు సాటర్డే మిస్ కాకుండా మధ్యాహ్నం 12 గంటలకి బామలు సత్యభామలు. బాయ్.